అసలైన ఆరోగ్యం అనేది వ్యక్తిగతమైనది, ముందు చూపుతో కూడుకున్నది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి. ఇప్పుడు దుగ్గ్యాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గ్యాల మండలం చిలువూరు తుమ్మపూడి మధ్య రిటైనింగ్ వాల్ కు శుక్రవారం కూటమి నాయకులు పూజ నిర్వహించారు. నాబార్డు నిధులైన 1,20,00,000తో వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండీ నిజాముద్దీన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుస్సా నాగరాజు, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, డీసీ చైర్మన్ గౌరినేని అనిల్, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, కవి గంగశ్రీ, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, నర్రా శివప్రసాద్, చిలువూరు శేషగిరి, పేరూరి సత్యనారాయణ, బుస్సా సాంబశివరావు, నాలాద్రి మర్యాదాసు, మన్నవ సాంబశివరావు, మెగావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గ్యాల మండలంలోని చిలువూరు తుమ్మపూడి మధ్యలో రిటర్నింగ్ వారికి 1,20,00,000తో 230 మీటర్లతో కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి అధికారులతో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా దుగ్గ్యాల మండలంలో అభివృద్ధి జరుగుతుంది. దుగ్గ్యాల మండలంలో అన్ని గ్రామంలోనూ సీసీ రోడ్లు, డొంక రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు చిలువూరు తుమ్మపూడి గ్రామ ప్రజల తరపున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్యాల మండలం తుమ్మపూడి చిలువూరు గ్రామాల మధ్య ఈ రిటర్నింగ్ వాల్కి మన లోకేష్ గారు వారి సహకారంతో ఈ యొక్క రిటర్నింగ్ వాల్కి 1,20,00,000తో వారు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూటమి ప్రభుత్వం తరఫున, తుమ్మపూడి చిలువూరు గ్రామాల తరఫున, మరి దుగ్గ్యాల మండలం తరఫున అందరికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మరి దళిత జాతికి మరి నారా లోకేష్ గారు మరి అడిగిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా దళిత జాతి ఇబ్బంది పడుకోకుండా అందరికి కూడా అడిగిన వెంటనే శ్మశానాలు కట్టి వాళ్ళకి ఎంతో అభివృద్ధి చేస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా దళితులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఇక్కడ బరేల్ గ్రౌండ్కి ఇబ్బంది పడుతున్న సమయంలో మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు మరియు చందు సాంబశివరావు గారి విరాళంతో అప్పుడు ఈ శ్మశానం ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాల 4 ఏళ్ల క్రితం రహదారి లేకపోతే ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చి అడిగారు మమ్మల్ని. రంగిశెట్టి ఫౌండేషన్ ద్వారా 3 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం అయింది. దాంతో అప్పుడు తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఈ సంవత్సరం ఒక 6 నెలల క్రితం మరి మన మిత్రులు వచ్చి ఒక విన్నపం చేద్దాం నారా లోకేష్ గారికి అని చెప్పారంటే ఒక లెటర్ రాసాము. దాని మీద జగన్ గారు సైన్ చేశారు, అట్లాగే తోటకూర సీతారామ గారు సైన్ చేశారు. నేను పర్సనల్గా లోకేష్ గారిని కలిసి వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తెలియజేసి రోడ్డు కూడా కాలంలోకి వెళ్ళిపోతుందండి, దీనికి రిటైనింగ్ వాళ్ళు కట్టిండానంటే మేము ఇచ్చిన ఒక చిన్న లెటర్కు మాత్రం స్పందించి ఇంత గొప్పగా 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి నారా లోకేష్ గారి మానవతా దృక్పథానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. రంగిశెట్టి ఫౌండేషన్, రంగిశెట్టి రమేష్. 1000 కుటుంబాల పైన ఉన్న మా గ్రామంలో లోకేష్ గారు మేము వెళ్ళటానికి, శ్మశానానికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటే మా మాటలు, మా యొక్క విన్నపాన్ని అంగీకరించి మేము శ్మశానానికి వెళ్ళడానికి ఒక బాటని ఏర్పాటు చేసినందుకు లోకేష్ గారికి మా యొక్క గ్రామం తరఫున, మా పాలపల్లి తరఫున ఉన్నవారు 1000 మంది పైన ఉన్నట్టు వారి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నానని మనవి చేస్తున్నాను. దుగ్గ్యాల మండలం చిలువూరు గ్రామంలోని షాదీఖానాలో ఈ నెల 11న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం దుగ్గ్యాల వచ్చిన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వై జగన్నాథం, మండల సహాయ కార్యదర్శి షేక్ కరీముల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకి
మన రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిమ్మ తోటలన్నీ కూడా ఉరకెత్తి కొన్ని చెట్లు చనిపోవటం, అదేవిధంగా కొన్ని చెట్లు తెగుళ్ళు బారిన పడటం, ఈ పూత రాకపోవటం, కాపు నిలవకపోవటం, దీనివల్ల ఈ నిమ్మ తోటలు కౌలు చేసే రైతులందరూ కూడా తీవ్రమైన నష్టాలకు గురై తీవ్రమైన ఆవేదనతో ఈ సంవత్సరం ఈ వ్యవసాయాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈరోజు మేము నిమ్మ తోటలు పరిశీలించిన మీదట చూస్తే పావలా వంతు కాపు కూడా తోటల్లో లేదు. రేటు అయితే బాగానే ఉంది మార్కెట్లో. కాయలు లేక రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. కౌళ్ళు మొత్తం కూడా ₹1,00,000 నుంచి ₹1,70,000 వరకు ఎకరానికి ముందుగానే కట్టి ఉండటం వల్ల రైతులు తీవ్రమైన నష్టానికి గురై ఈరోజు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అప్పుడు ఆ వర్షాలు పడినప్పుడు ఏదో కొంచెం అడావుడి చేసి ఈ పంటల పరిశీలన పంటలని నష్టాన్ని మేము నమోదు చేసుకుంటున్నామని చెప్పారు తప్పితే నిమ్మ తోటల గురించి ఎటువంటి పరిశీలన జరగలేదు. రైతుల దగ్గరికి వచ్చేసి అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితిలో నిమ్మ తోట కౌలు చేసే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈరోజు మనకి కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు అనగా 11వ తేదీ దుగ్గిరాల మండలం సిలువూరు గ్రామంలో ఉన్నటువంటి షాదీఖానా ముస్లిం షాదీఖానాలో ఈ నిమ్మ రైతులు అదేవిధంగా నిమ్మ తోటల కౌలు చేసే రైతులందరినీ కూడా సమీకరించి ఈ సదస్సు ఒకటి ఏర్పాటు చేశాము. దానికి రైతు సంఘం నాయకులు, జాతీయ నాయకులు రావుల వెంకయ్య గారు, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కేవీవి ప్రసాద్ గారు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య గారు, జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులకు కావాల్సిన సూచనలు, అదేవిధంగా ప్రభుత్వానికి ఈ రైతుల సమస్యలు నివేదించడానికి కావాల్సిన సలహా సంప్రదింపులన్నింటినీ కూడా ఈ సదస్సులో జరిపి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నిమ్మ తోట కౌలు రైతులు కానీ నిమ్మ రైతులు కానీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం కౌలు రైతులు అధికంగా ఉన్నారు. నిమ్మ రైతులు సాగు చిన్నతనం నుంచి అదే వృత్తి. ఆ గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళ దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. 60 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడు, 70 సంవత్సరాల వాళ్ళు కూడా, యువకులు కూడా దాని మీదే ఆధారం జీవనానికి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కౌలు తీసుకోవడం జరిగింది, అధికంగా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2 లక్షల కాడ నుంచి 1,50,000, 1,70,000 వరకు కౌలు చెల్లించారు. అప్పటికప్పుడు జూన్ నెలలోనే తీసుకోవడం జరిగింది. దానివల్ల అధికంగా వర్షాలు కురిచినాయి. అధికంగా వర్షాలు కురిసిన టైంలో కాయలు కాసినాయి. అవి కాయలు మార్కెట్లో రేటు పలకలేదు. ₹10, ₹5 పడితే కూలికి కూడా రా డబ్బులు. అధికంగా కలుపులు, మందు కొట్టడం, పిచికారీ చేయడం, తోట శుభ్రం చేసుకోవడానికి మళ్ళీ ₹1,00,000 దాకా మినిమం ఇప్పటి వరకు ₹1,00,000 పై ఖర్చు వాడటం జరిగింది. ఆ అమౌంట్ కట్టిన దానికి కాకుండా నయా పైసా అంత మట్టికి రాలా. ఏ రైతు దగ్గర పోయి నుంచున్నా మేము ఈ సంవత్సరం ఏమీ లేదు, మాకు సరినమే, మాకు ఏమీ కనపడలేదు, మా బతుకు తిరుగు అసలు ఏం అర్థం కావట్లేదు అనే మాటే మాట్లాడుతున్నాడు ఏ రైతు చూసినా. దానికోసమే నేను కూడా దాంట్లో ఒక బాధ్యుడిని. నేను కూడా 10 లక్షలు పోగొట్టున్నాను అదే వ్యాపారంలో. కాబట్టి వాళ్ళ సూచనలు ఆలోచించి నేను ఏదో రైతు సంఘం నాయకులను పెట్టి చిలువూరు గ్రామంలో మీటింగ్ పెట్టించి వాళ్ళకి ఏదో న్యాయం చేద్దామనే ఆలోచన చేశాము. దాని గురించి మా నాయకులు కూడా ఒప్పుకోవడం జరిగింది. చిలువూరు షాదీఖానాలో రేపు 11వ తారీఖు కౌలు రైతు సంఘం మీటింగ్ పెట్టి ఈ సమావేశానికి జాతీయ నాయకులు రావుల వెంకయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి పి జామలయ్య గారు, జిల్లా నాయకులు, రాష్ట్ర నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొంటూ ఉన్నారు. రైతులు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రస్తుత సీజన్లో ఈనాటికి ధర ఉన్న నిమ్మకాయ పంట మన జిల్లాలో లేదు. పంట ఉన్నప్పుడు ధర లేదు. మొన్న అధిక వర్షాలుగా పడినప్పుడు పూత రాలిపోయి పిందెసలు లేదు. కేవలం నామినల్గా పంటలు కోసారు. వాళ్ళకి నిమ్మ కౌలు రైతులకి కనీస కౌలు ఖర్చులు కూడా రాలేదు. అనేక ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ఘోరాతి ఘోరంగా నష్టపోయిన రైతుల పరిస్థితి
మరీ దయనీయంగా ఉంది. ప్రభుత్వం వాళ్ళ పరిశీలన చేసి నిమ్మ రైతుల్ని ఆదుకోవాలి. ఆదుకునే పక్షంలో ఆత్మహత్యలు తప్ప వాళ్ళకి వేరే శరణ్యం లేదు. కావున ప్రభుత్వం స్పందించి వెంటనే నిమ్మ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సాయంత్రం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహిత యువతి బడుగు కళ్యాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. తుమ్మపూడికి చెందిన మరీదు తేజ్ కుమార్ కి నిజాంపట్నం మండలం అడవుల దీవికి చెందిన బడుగు కళ్యాణికి 8 నెలల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా భర్త కుటుంబం నుండి వరకట్నం వేధింపుల నేపథ్యంలో గురువారం సాయంత్రం కళ్యాణి ఇంట్లో ఉరివేసుకోవడం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోందని నార్త్ జోన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మృతురాలు తండ్రి బడుగు శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు. కళ్యాణి మృతి కారణమైన భర్త, ఇతర కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కళ్యాణి తరపున బంధువులు శుక్రవారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రూరల్ సిఐ అవ్వారు వెంకట బ్రహ్మం, ఎస్ఐ వెంకట్రవి ఆందోళనకారులకి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహిత 5 నెలల గర్భవతి కావడంతో మృతురాలి తల్లి, బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ తండ్రి శివయ్య మాట్లాడారు. 11 గంటల సమయంలో బాపట్ల మండలం నిజాంపట్నం మండలానికి చెందినటువంటి అడవులదేవి గ్రామస్తుడు బడుగు శివయ్య అని అతను దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టు ప్రకారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో వరకట్న హత్యగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఈ కేసులో శవ పంచనామా చేసే నిమిత్తం తహసీల్దార్ గారికి రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో చనిపోయినటువంటి ఈమె కళ్యాణి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో ఉంది. ఇంకా ఇందులో శవ పంచనామా జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో డిఎస్పీగా నేను దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ఫిర్యాదు ఇచ్చినటువంటి బడుగు శివయ్య, అలాగే అతని భార్య, ఇతర సాక్షులను కూడా విచారించడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ బడుగు శివయ్య కుమార్తె కళ్యాణికి తుమ్మపూడి గ్రామస్తుడైనటువంటి తేజ్ కుమార్తో 9/8/2025 తేదీన అంటే సుమారు 8 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో ఈమెకి కొంత పొలం, అలాగే క్యాష్ కూడా కట్న కానుకలుగా ఇవ్వడం జరిగింది. అయితే వీరికి కొన్ని అప్పులు ఉన్నాయని ఆ అప్పులు తీర్చే నిమిత్తం 10 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చారు. వాటి వీరికి ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటున్నారని, దాని నిమిత్తం ఈ అమ్మాయి కళ్యాణ్ యొక్క భర్త తేజ్ కుమారు, అలాగే అతని అన్న, అతని భార్య, అతని తండ్రి, తల్లి, అలాగే అతని చిన్నాన్న, పిన్నమ్మ కూడా ఇందులో ఈ వేధింపులకు గురి చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసుని ఎంఆర్ఓ గారు శవ పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ముద్దాయిల మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. నా పేరు బడుగు శ్రీనివాసరావు అండి. మాది బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదేవి గ్రామం. మేము దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన మరీదు మోహన్ రావు గారి అబ్బాయికి తేజాకి ఇచ్చి ఆగస్టు 9వ తారీఖు మ్యారేజ్ చేసామండి. మ్యారేజ్ నిమిత్తం 3 ఎకరాల పొలం, 5 లక్షల క్యాష్, 25 నవరసలు బంగారం కట్నం రూపంలో ఇవ్వడం జరిగింది. జరిగితే ఇప్పటికి పెళ్ళయ్యి 9 నెలలు అవుతుంది. మా పిల్ల 5 నెలల ప్రెగ్నెన్సీ అండి. ప్రెగ్నెన్సీ అయితే మా పిల్ల 5వ నెల ప్రెగ్నెన్సీ కాడి నుంచి ఈ తేజవాడ అన్నాయి సాయి వాళ్ళ భార్య ఝాన్సీ వీళ్ళు పిల్లని టార్చర్ పెట్టి నువ్వు పని చేస్తలేదు, మీరు ఏరే వండుకోండి అని టార్చర్ పెడతాం. ప్లస్ వీళ్ళకి పెళ్ళైన నిమిత్తంలో 10 లక్షలు బాకీలు అయినాయంట. ఆ బాకీల మూలన మా పిల్లని ఎంతసేపు ఈ కట్నం కాకుండా ఇంకా మీ నాన్నల దగ్గర ఉంది, అదనంగా 1 ఎకరం అమ్ముకురా ఈ బాకీలు తీరుద్దామని ఎంతసేపు పిల్లని టార్చర్ పెడతాము. అన్నం తినే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మందలందరికీ నేను ఎక్కడుండి పెట్టనని సాయి ఆవిడ పిల్లని టార్చర్ పెడతాం. అన్నం దగ్గరికి వెళ్ళే వరకు ఏదో తగాద పెట్టుకుంటాం. ఇట్లా చేస్తుంది. దీంతోడు సాయాళ తేజవాడ బాబాయ్ శ్రీనివాసరావు, ఆమె వరలక్ష్మి, ఆమె కాడ అమ్మ మీకు ఉందగా మీది తక్కువ ఇది భూమి రేటు తక్కువ కాబట్టి
మాకుంది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండిద్ది అంటే అత్త ఎట్ట మా ఆయన ఒక్కడికే బాకీలు కాదుగా సాయి వాళ్ళకి కూడా బాకీలు ఉండయి అంటే అమ్మ సాయి వాళ్ళకి తర్వాత తగ్గించేద్దాము నువ్వు ఎట్టగొట్ట మీ నాన్న వాళ్ళకి మీ బాబాయ్కి మీ అమ్మకి వీళ్ళందరికీ చెప్పి తీసుకురామని పిల్లల్ని ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు సార్. టార్చర్ పెడతాం మూలన మొన్న రీసెంట్గా మా పెద్ద కూతురైన శ్రావణి వాళ్ళ అబ్బాయి అన్నప్రసన్నకి నగరం మండలం సిరిపూర్ గ్రామానికి పిల్ల ఇక్కడి నుంచి చెరువుపల్లి దాకా బస్సులో వచ్చింది. బస్సు దగ్గర నుంచి నేను ఎక్కించుకెళ్తా అసలు ఏం జరిగిందమ్మా ఏందమ్మా అట్లా నవ్వుతూనే ఉన్నామంటే బాబాయ్ మీరు మోసపోయారు బాబాయ్ అంది. ఏం మోసం అమ్మా అని అంటే బాబాయ్ వాళ్ళది పొలం ఏజ్యంలోకి వెళ్ళిపోయిందంట ఆడవాడు. వాసు మీ అమ్మాయి అంటే మా అమ్మాయి సార్ అంటే నేను కూడా ఎందుకు చెబుతున్నాను నేనండి ముందు కేసు పెడితేనే ఏదైనా మీరు సెటిల్మెంట్ చేసుకోండి కేసు పెట్టుకోండి అని మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తే సరే మళ్ళీ మేము శివరాజు గారికి ఫోన్ చేస్తే సరే బాడీ పంపిండ్రా అని చెప్పాడు సార్. బాడీని రాత్రి 2 గంటలకి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిరీలో పెట్టారు సార్. మేము రాత్రి మంచిగా కూడని ఉన్నాం సార్. ఇవాళ మేము మాకు న్యాయం జరగాలని మా పిల్లని హింసెత్త అదనం కట్టడం కోసం వాళ్ళు టార్చర్ మూలానే మా పిల్ల చచ్చిపోయింది సార్. అదనం కట్టడం కోసం పిల్లని పెట్టిన టార్చర్ మూలానే ఇది. అసలు మాకు ఒక డౌట్ సార్, మాకు రైట్ సైడ్ను చెంప మీద వాతలు తేలినట్టుకోండి మేము తేలితే మా దానికి ఎస్ఐ గారు ఏం చెప్పాడంటే పిల్ల యాంగర్ వేసుకుని రైట్ సైడ్ బెండ్ అవుతాం మూలాన ఈ ఉబ్బంతి దగ్గరికి వచ్చింది అదేం కాదు వాసు అని చెప్పాడు. సరే రేపు తెలుసుకుంటాం కానీ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ చేర్చామండి. ఇవాళ పొద్దుండే మా గ్రామస్తులైన మా సొంటి శ్రీనివాసరావు గారు, రాజేష్, మోహన్ రావు, మా బంధువులైన మా ఊళ్ళందరూ మేము ఇక్కడికి 8 గంటలకల్లా ఎస్ఐ గారు రామన్నాడు. మేము 8 గంటలకల్లా వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళ లాయర్ ద్వారా మీరు కట్నం ఎంత ఇచ్చారు ఏదైనా వీలుంటే మాట్లాడదాము అనే ప్రాసెస్ని మా దగ్గర తీసుకొచ్చారు. మాకు కట్నం మాకు రాజీ వద్దండి, మా పిల్ల అన్యాయంగా మేము 23 సంవత్సరాలు పెంచుకొని మేము 9 నెలలు నవ్వలేదండి. మా పిల్లని అదనం కట్నం కోసం వేధించి ఇవాళ ఈ సమాజంలో ఆడపిల్లలు పుడతంగా ఒక తుప్పులాగా ఉందండి ఇది. మేము వ్యవసాయం చేసుకునే కుటుంబాలండి మేము వ్యవసాయం చేసుకునే కుటుంబాల మూల మేము ఇలా మధ్యవర్తులు మాటలు విని ఈ పెళ్ళిళ్ళు బోహర్ల ద్వారా జరిగే సంబంధం